Hi guys, welcome to my channel. This is Manoj. In this video, I am going to explain about scalar potential. Okay, scalar potential మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూడండి. Find constants a comma b comma c so that the function f bar is irrotational. Also find its scalar potential. స్కేలార్ పొటెన్షియల్లో టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పారు. ఒక ఫంక్షన్ అనేది ఇర్రోటేషనల్ అయితే కాన్స్టెంట్స్ ఎలా కనుక్కోవాలి, దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి ఈ ప్రాబ్లం చూసే ముందు ఆ వీడియోని వాచ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైంది. ఓకే, ఫైండ్ కాన్స్టెంట్స్ ఏ కామా బి కామా సి సో దట్ ఫంక్షన్ ఎఫ్ బార్ ఈస్ ఇర్రోటేషనల్. ఫంక్షన్ ఎఫ్ బార్ అనేది ఎప్పుడు ఇర్రోటేషనల్, కర్లీ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఇర్రోటేషనల్ అంటారు. అప్పుడు ఏ కామ బి కామ సి వాల్యూ కనుక్కోమని చెప్పారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్ తెలుసు కాబట్టి మీరు ఎగ్జామ్లో అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. నేను ఇప్పుడేంది టైం టేకన్ ఎక్కువ తీసుకునేది కాబట్టి డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు -1 అని వేస్తున్నాను. ఎగ్జామ్లో అయితే మీరు ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ బార్ ఈస్ ఇర్రోటేషనల్ దెన్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మొత్తం వేయాలి. అంటే ముందు కాన్స్టెంట్స్ కనుక్కొని అవి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ టైం టేకన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ తీసుకొని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూని ఎఫ్ బార్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ఐ బార్ ప్లస్ 2x మైనస్ 3y minus z j bar plus 4x plus minus 1 into y 2z k bar. ఓకే, అది ఫైండ్ కాన్స్టెంట్స్ ఏబిసి అనేది ఆ పార్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఆల్సో ఫైండ్ స్కేలార్ పొటెన్షియల్. స్కేలార్ పొటెన్షియల్కి ఫార్ములా ఏంటంటే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై. స్కేలార్ పొటెన్షియల్ ఫార్ములా అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ఫార్ములా ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై. దీన్ని ఎలా రాయచ్చు, డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్. డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్. డెల్ ఫై అంటే ఐ బార్ ఇంటూ రో ఫై బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఫై బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఫై బై రో జెడ్. ఓకే, మీకు డెల్ ఫై అనగానే గుర్తుకు రావాల్సిన ఫార్ములా ఐ బార్ ఇంటూ రో ఫై బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఫై బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఫై బై రో జెడ్. ఎఫ్ బార్ అంటే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ఐ బార్ ప్లస్ 2x మైనస్ 3y మైనస్ z జే బార్ ప్లస్ 4x మైనస్ y ప్లస్ 2z k బార్. ఓకే, ఇప్పుడు ఈక్వేటింగ్ సిమిలర్ కాంపోనెంట్స్. ఈక్వేటింగ్ సిమిలర్ కాంపోనెంట్స్. ఇటువైపు ఐ బార్ ఇటువైపు ఐ బార్ ఉన్న ఐ బార్ వాల్యూ ఈక్వల్ చేయాలి. చేస్తే రో ఫై బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకోండి. నెక్స్ట్ రో ఫై బై రో వై ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3y మైనస్ z. దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకోండి. నెక్స్ట్ రో ఫై బై రో జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే బార్కి రో ఫై బై రో జెడ్ టు 4x మైనస్ 5 ప్లస్ 2z. దీన్ని ఈక్వేషన్ 3గా తీసుకోండి. ఓకే, స్కేలార్ పొటెన్షియల్లో ఏం చేయాలి, ఆల్రెడీ ఇక్కడ కాన్స్టెంట్ స్పాట్ కనుక్కోవటం, వాటిని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయడం ఆల్రెడీ కామన్. ఓకే, నెక్స్ట్ స్కేలార్ పొటెన్షియల్లో మనకి ఒక ఫార్ములా ఉంటుంది ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై. దీన్ని ఎలా రాయచ్చు, డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్. డెల్ ఫై అంటే ఐ బార్ ఇంటూ రో ఫై బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఫై బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఫై బై రో జెడ్. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేసాం, ఎఫ్ బార్ సబ్స్టిట్యూట్ చేసాం. ఈ బోత్ సైడు సిమిలర్ కాంపోనెంట్స్ని ఈక్వేటింగ్ చేస్తాం. ఈక్వేట్ చేసి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, టేక్ ఈక్వేషన్
ఈక్వేషన్ 1 అండ్ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్. ఓకే, ఈక్వేషన్ 1 తీసుకొని ఇంటిగ్రేట్ చేయాలి. స్కేలార్ పొటెన్షియల్లో ఫస్ట్ ఏం చేయాలి, ఫార్ములా ద్వారా రాసుకున్నాం, దాన్ని సిమిలర్ కాంపోనెంట్స్ ఈక్వేట్ చేసి 3 ఈక్వేషన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఈక్వేషన్ 1 తీసుకొని ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ రో 5 బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఓకే, చాలామందికి డౌట్ రావచ్చు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్ ఎలా వచ్చిందంటే, మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మన కాన్స్టెంట్స్లో చివరిన ప్లస్ సి ప్లస్ అని రాస్తామే, అలానే ఇది కూడా ప్లస్ స్కేలార్ పొటెన్షియల్లో ఎప్పుడైనా ఇట్లా ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్ కంపల్సరీ రాయాలి. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది రో 5 బై రో ఎక్స్ అనేది ఇటువైపుకి వెళ్ళిద్ది, అప్పుడు రో 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z రో ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఒకసారి చూడండి, ఇంటిగ్రేషన్ రో క్యాన్సిల్ అయ్యి మనకి 5 అనేది ఉండిద్ది. 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ఇంటూ రో ఎక్స్, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 2y అనేది కాన్స్టెంట్, అప్పుడు 1 ఉంది, 1 చేస్తే ఎక్స్ 2x, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 4z అనేది కాన్స్టెంట్, అప్పుడు 1 ఉండిద్ది, 1 చేస్తే ఎక్స్ 4xz ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్ అనేది కాన్స్టెంట్స్ అంతనే ఉండిద్ది. ఓకే, మనకి 5 ఈజ్ ఈక్వేషన్ 1ని ఇంటిగ్రేట్ చేస్తే 5 వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 2xy ప్లస్ 4xz ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. నెక్స్ట్ టేక్ ఈక్వేషన్ 2 అండ్ ఇంటిగ్రేట్. ఓకే, ఈక్వేషన్ 2 అండ్ ఇంటిగ్రేట్ చేస్తే రో 5 బై రో y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x మైనస్ 3y మైనస్ z ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. దీని ద్వారా రో 5 ఇప్పుడు రో y అటు పంపిస్తే 2x మైనస్ 3y మైనస్ z ఇంటూ రో 5 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఓకే, రో ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయ్యి 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్తో చేస్తాం కాబట్టి 2x అనేది కాన్స్టెంట్, 1 చేస్తే y 2x మైనస్ 3yతో చేస్తాం కాబట్టి y స్క్వేర్ బై 2 మైనస్ జెడ్ వై అని వచ్చింది, ఎందుకంటే జెడ్ అనేది కాన్స్టెంట్, 1కి చేస్తే వై ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. దీనిని ఈక్వేషన్ 4గా తీసుకోండి, దీని ఈక్వేషన్ 5గా తీసుకోండి. ఇప్పుడు ఏంటిది, టేక్ ఈక్వేషన్ 3 అండ్ ఇంటిగ్రేట్. 3ని తీసుకొని ఇంటిగ్రేట్ చేయాలి. రో 5 బై రో z ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ y ప్లస్ 2z ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. దీని ద్వారా రో 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x మైనస్ y ప్లస్ 2z ఇంటూ రో z ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఓకే, దీని ద్వారా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాసిన చూడండి, రో 5 ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఉండండి, రో ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 4xz, ఎందుకంటే 4x కాన్స్టెంట్, 1కి చేస్తే z మైనస్ y ఇంటూ z ప్లస్ 2z స్క్వేర్ బై 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఇది 6th. ఓకే, ఫ్రమ్ 4, 5, 6 5 ఈజ్ ఈక్వల్ టు 5 రాసేటప్పుడు ఇందులో కొన్ని ఈ మూడిట్లో కొన్ని కామన్గా ఉన్నాయి, అంటే కామన్గా ఉన్నాయి, ఒకసారి రాసింది ఇంకోసారి రాయకూడదు. 5 రాసింది, ఇప్పుడు 5 రాసేటప్పుడు 4, 5, 6లో ఒకసారి రాసింది ఇంకోసారి రాయకూడదు. ఎగ్జాంపుల్ x² బై 2, ఓకే కామన్గా లేదు, 2xy
మీరు కనుక గమనిస్తే ఇక్కడ 2xy ఉంది కాబట్టి ఇక్కడ 2xy ఉంది. ఒకసారి రాస్తే చాలు. నెక్స్ట్ 4x(z) ఇక్కడ 4x(z) ఉంది, ఇక్కడ 4x(z) ఉంది. ఒకసారి రాస్తే చాలు. కాన్స్టెంట్ తర్వాత రాసుకోవచ్చు. ప్లస్ ఓకే, ఈ పార్ట్ అయిపోయింది. 2xy రాయకూడదు ఎందుకంటే ఆల్రెడీ రాసాము. -3y²/2 -zy. ఇక్కడ -zy ఉంది, ఇక్కడ -zy ఉంది కాబట్టి ఒకసారి రాయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ 4xz ఆల్రెడీ రాసాము, -yz రాసాము, ప్లస్ 2z²/2 కాన్స్టెంట్స్ మొత్తం కలిపి c అనేది పెడుతున్నాం. దేర్ఫర్ మనకు కావాల్సిన స్కేలార్ పొటెన్షియల్ ఎంత వచ్చింది? 5 = x²/2 + 2xy + 4xz -3y²/2 -zy + 2z²/2 + c. స్కేలార్ పొటెన్షియల్ ఈజ్ c. ఫార్ములా ఏంటిది? F⁻ = ∇φ. దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం? ∇φ = F⁻ గా రాసుకొని స్కేలార్ పొటెన్షియల్లో మనకి క్వశ్చన్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ ఇస్తారు. ముందే కాన్స్టెంట్స్ కనుక్కోమని చెప్పారు. ఆ కాన్స్టెంట్స్ ద్వారా వచ్చిన కాన్స్టెంట్స్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఫంక్షన్ని తీసుకొని స్కేలార్ పొటెన్షియల్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాము? F⁻ = ∇φ. ∇φ = F⁻. ఓకే, ∇φ అంటే I bar into ρ5/ρx plus J bar into ρ5/ρy plus K bar into ρ5/ρz. అలా యూజ్ చేస్తాము స్కేలార్ పొటెన్షియల్లో. అలా యూజ్ చేసి బోత్ సైడ్ ఈక్వేషన్స్ అనేవి తీసుకుంటాం. ఈక్వేషన్స్ తీసుకున్న తర్వాత 3 ఈక్వేషన్లు వస్తాయి. ఆ 3 ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఒక్కొక్క ఈక్వేషన్ ఇంటిగ్రేట్ చేస్తే 5 వాల్యూ వస్తాయి. అలా 5 వాల్యూస్ వస్తాయి. 5 వాల్యూస్ బేస్ చేసుకుని ఒక 5 వాల్యూ రాస్తాం. అది స్కేలార్ పొటెన్షియల్. చాలా ఈజీ మరియు ఇంపార్టెంట్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.